ఎముకల కొరికే చలిలో పండే యాపిల్ కరువు సీమలో కొలువు తీరితే ఆ ఊహే అద్భుతం కదా. అలాంటి ఊహను నిజం చేశాడు అనంతపురానికి చెందిన ఓ రైతు. కరువు సీమలో కాశ్మీరీ యాపిల్ పండించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో ఇప్పుడు అనంతపురం ఉద్యాన నగరం కొత్త పుంతలు తొక్కనుంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారుతోంది. మరీ ముఖ్యంగా అనంతపురం రైతన్నలు పళ్ల తోటల సాగును పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడి నేల, వాతావరణం చక్కగా పళ్ల తోటలకు అనుకూలిస్తుండటంతో మంచి నాణ్యత, రుచి కలిగిన పళ్లకు అంతర్జాతీయంగానూ మంచి గిరాకీ ఏర్పడింది. ఫలానా ప్రాంతంలో ఫలానా పంటలు సాగు చేయాలి, అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలి. ఇది గత కొన్ని దశాబ్దాలుగా చెబుతున్న మాట. కానీ ప్రతినిత్యం ప్రకృతితో యుద్ధం చేసే అనంత రైతులు వినూత్న ప్రయోగాల వైపు అడుగులు వేస్తున్నారు. కరువు కాటకాలు, నీటి కష్టాలు వెంటాడుతున్నా వాటిని అధిగమిస్తే దేశంలోనే మేలి రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు అదే అనంత రైతులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. కాశ్మీర్ వంటి శీతల ప్రాంతాల్లో సాగయ్యే యాపిల్ తోటల సాగుకు అనంతలో బీజం వేశారు. ఒక రైతు చేసిన ప్రయోగం ఫలించడంతో అనంత ఉద్యాన రంగం కొత్త పుంతల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ జరుగుతుంది. ఇది మొక్క నాటినాక 25 సంవత్సరాల వరకు పంటని ఇస్తుంటుంది. సంవత్సరానికి వచ్చి 2 కాపులు వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు వచ్చి వేరుశెనగాను, బొప్పాయిను, ఇప్పుడు దానిమ్మను అట్లాంటివన్నీ సాగు చేస్తాంటి. దానిలో వచ్చి మనము క్రిమిసంహారక మందులని ఎక్కువ వాడతాంటి. దాంట్లో మనకి పెట్టుబడి ఎక్కువ కానీ ఆదాయం తక్కువ నాకు వచ్చిండేది. అందుకని ఏదన్నా కానీ కొత్త పంటల మీదకి పోతే ఏదన్నా లాభం ఉంటుంది. అది కాక క్రిమిసంహారక మందులు, ఫర్టిలైజర్లు అవి వాడుకోకుండా పంటల మీద పోతే మనకి రైతుకి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఇంత ముందుగా నేను డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాను, డేట్స్ పెట్టాను. ఇది వచ్చి ఇప్పుడు యాపిల్. నేను ఇప్పుడు యాపిల్ ఎందుకనంటే అనంతపురం జిల్లాలో మొత్తం అన్ని ఫ్రూట్స్ పండిస్తున్నారు, ఈ ఫ్రూట్ లేదనుకోకుండా. కానీ ఒక యాపిల్ ఒకటి పండించలేదు ఎవరే కానీ. ఆ యాపిల్ నేను ఫస్ట్లో నేనే పండించినందుకు నాకు చాలా గర్వంగా ఉందన్నమాట. రాయలసీమ అంటే ఒకప్పుడు రతనాల సీమ, పాడి పంటలకు కొదవలేని ప్రాంతం. కానీ కాలక్రమంలో రాయలసీమ రాళ్లసీమగా మారిందే. కరువు కాటకాలకు నిలయంగా మారిందే. నిత్యం వర్షాభావ పరిస్థితులు, వలసలు, రైతుల ఆత్మహత్యలే కనిపించాయి. కానీ గత కొంతకాలంగా సాగునీటి ప్రాజెక్టుల రాకతో కొంతవరకు మార్పు కనిపిస్తోంది. ఇక వ్యవసాయం మనుగడే లేదనుకున్న చోట మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. ఇందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లా గురించి చెప్పాలి. రాయలసీమలోని మిగిలిన జిల్లాలతో పాటు ఇక్కడ కరువు, వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. నీటి వనరులు కూడా చాలా తక్కువ. అందుకే వ్యవసాయంలో నిత్యం నష్టాలు చవిచూడ్డం, ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇదే అనంతలో ఈ కరువు పరిస్థితుల్ని అధిగమిస్తే ఉద్యాన పంటల సాగు కూడా మొదలయ్యింది. ఆర్థికంగా కొంతవరకు భరించే రైతులు సాంప్రదాయ పంటలైన వేరుశనగ, కంది, మొక్కజొన్న, పత్తి వంటి పంటలకు స్వస్తి పలికే పండ్ల తోటల వైపు దృష్టి పెట్టారు. ఇలా మొదలైన ఉద్యాన రంగం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా స్టేట్లోనే ఒక ఫ్రూట్ బౌల్ గా గుర్తింపు పొందింది. నేను వచ్చి ఇప్పుడు మొక్కలు నాటి 2 ఏళ్ళు అయిందినా. ఇది మనకి ఈల్డింగ్ వచ్చి ఇప్పుడు మనకు 2 టన్నులు వచ్చిందనమాట. అంతే, ఇంకా ఫస్ట్ పంట 2 టన్నులు వచ్చింది. కానీ మనము ఫస్ట్ సంవత్సరం, 2వ సంవత్సరము పంట పెట్టుకోకూడదన్న. చాలా ఎట్లంటే కొమ్మలు అట్లంతా చెట్టు నాసిరకంగా ఉంటుంది కదా, దెబ్బ తింటుంది. అదే 2 సంవత్సరాలు దాటినాక మొక్క పెట్టి మన కాపుకు పోయినామనుకోండి, చెట్టు గ్రోతింగ్ బాగుంటుంది, కాయ సైజుగానే బాగుంటుంది. ఇప్పుడే మనకి ఫస్ట్ ఇయర్లోనే నీకు ఈ సైజు ఉందనంటే 2-3 సంవత్సరాల్లో నాకు తెలిసి కాయ సైజు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంత ఎండల్లో కానీ ఎవరు చూసినా కానీ మన అనంతపూర్లో యాపిల్ పండుతుందనంటే ఆశ్చర్యపోతున్నారు. నీటి వనరులు కూడా చాలా తక్కువగా ఉండే అనంతలో బోర్లు, బావుల కింద మాత్రం అద్భుతమైన పండ్ల తోటల సాగు జరుగుతుంది. ఇక్కడ 100 అడుగుల్లో బోర్లు వేసి ఆ నీటిని చాలా పొదుపుగా వాడుతూ పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో అరటి, జామ, దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష, కలింగర, కర్బూజా, బొప్పాయి, సపోటాతో పాటు వివిధ రకాల పంటలు ఉన్నాయి. ఇక్కడి భూములు చాలా సారవంతంగా ఉండటంతో పండ్ల తోటల సాగుకు చాలా అనువుగా ఉంటాయి. దీనిని పసిగట్టిన రైతులు లక్షలు పెట్టుబడులు పెట్టి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. పండ్లు కూడా చాలా నాణ్యంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పండ్లకు మంచి గిరాకీ ఉంది. ప్రధానంగా అరటికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. అనంత అరటి అంటే దేశీయ మార్కెట్లతో పాటు విదేశాల్లోని మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. ప్రతి ఏటా సుమారు 3,000 కోట్ల రూపాయల ఉద్యాన పంటలు సాగవుతున్నాయనేది ఒక అంచనాగా ఉంది.
ఇక్కడి నుంచి రైళ్లల్లో విమానాల్లో కూడా పంటలు ఎగుమతి చేస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. అయితే ఇక్కడ ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఆ పంటల సాగు ఎలా అంటే డ్రిప్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ తో పాటు విభిన్న రకాల పండ్లను ఎంచుకొని అందుకు అనుగుణంగా మెలకువలు పాటించడం అని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడి నేలలు పండ్ల తోటల సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లా రైతులు హార్టికల్చర్ రంగంలో ఇప్పటి వరకు చాలా అద్భుతాలే సృష్టించారని చెప్పాలి. కానీ ఇప్పుడు అదే ఉద్యాన రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడో ఎముకలు కొరికే చలిలో మంచు కురిసే ప్రాంతాల్లో పండే యాపిల్స్ ఇప్పుడు అనంతపురం జిల్లాలో పండుతున్నాయి. అదేంటి, మంచు కురిసే ప్రాంతాల్లో పండాల్సిన యాపిల్స్ నిప్పులు కురిసే అనంత జిల్లాలో ఎలా పండుతున్నాయంటే దీని వెనక ఒక రైతు సాహసం ఉంది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి 2.5 ఎకరాల్లో యాపిల్ వేశారు. కొంతమంది రైతులు ఈ వామ్ టెంపరేచర్స్కి వచ్చే వెరైటీస్ని ఇక్కడ వేయడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్తో వేశారు. కానీ ఈ వెంకటరమణారెడ్డి అనే రైతుది ఈ సంవత్సరం మనకు ఫ్రూట్ సెట్ అయ్యి ఫ్రూటింగ్ వచ్చింది. అది ఏంటంటే ఈసారి మనకు కంపారిటివ్లీ కొంచెం చిల్లింగ్ టెంపరేచర్స్ కూడా వచ్చాయి మనకు వింటర్లో. అందుకని కూడా ఫ్రూట్ సెట్ అయ్యి ఉండొచ్చు, అతనికి ఫ్రూట్స్ వచ్చాయి. మనం ఏంటంటే మిగతా ఏరియాస్లో కూడా ఉంది. ఇప్పుడు కంబదూరు వైపు ఒక 2 రైతులు వేశారు, అలానే తాడిపత్రి వైపు ఒక రైతు వేస్తున్నాడు, అలానే గుత్తిలో కొంతమంది రైతులు ఒక 5-6 మొక్కలు పెట్టున్నారు. ఇవన్నీ కూడా మనం సైంటిఫిక్గా ఒకసారి స్టడీ చేసి మన దగ్గర వస్తుందా రాదా అన్నది అసర్టైన్ చేయడం కోసం కూడా మనం యూనివర్సిటీకి లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. 2024 అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఉన్న తన స్నేహితుడి ద్వారా కేఎల్డి రకం యాపిల్ మొక్కలు రప్పించుకున్నారు. 2.5 ఎకరాల్లో మొక్కలు నాటారు. ఏడాదికి పూత వచ్చి పిందెలు వచ్చాయి. యాపిల్ విరగకాయడంతో ఒక్కో మొక్కకు 130 నుంచి 150 పిందెలను ఉంచి మిగిలిన వాటిని తొలగించాడు. దీంతో ఉన్న కాయలు నాణ్యంగా లావుగా వచ్చాయి. మొదటి కోతలో కేజీ 150 రూపాయల చొప్పున బెంగళూరులోని మార్కెట్లో విక్రయించాడు. మార్కెట్లో నాణ్యమైన ఈ పండ్లకి కిలో 170 రూపాయలు, మధ్యస్థ నాణ్యతకి 120 రూపాయల దాకా పలుకుతోంది. దానిమ్మ మాదిరిగానే 2వ ఏడాది నుంచి కోత ప్రారంభమవుతుంది. ఎక్కడో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో పండే యాపిల్ ఇప్పుడు ఏపీలోనూ ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. అయితే రైతు రమణారెడ్డి ఇలాంటి ప్రయోగాలు గతంలో కూడా చేశారు. 4 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, మరో 3 ఎకరాల్లో ఖర్జూర పంట వేసి లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత యాపిల్ పంట సాగు చేసినా ఉష్ణోగ్రతలు అనుకూలించక దిగుబడి రాలేదు. అయినా వెనక్కి తగ్గకుండా అనంతపురం జిల్లా వాతావరణానికి తట్టుకునే యాపిల్ రకాల కోసం యూట్యూబ్లో చూసి ఇక్కడి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ఇజ్రాయెల్లో కూడా యాపిల్ పండిస్తున్నారు అని తెలుసుకున్నారు. ఇప్పుడు అక్కడ పండించే రకం యాపిల్తో ప్రయోగాలు చేశాడు. అంతేకాకుండా పంటల సాగులో ఆయన ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మొక్కలకు పశువుల కంపోస్టుతో పాటు యూరియా, పొటాష్, ఫాస్ఫేట్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారు. తెగుళ్లు, కీటకాలు ఆశించకుండా కాయలకు కవర్లు తొడుగుతున్నారు. డిసెంబర్లో పూతకు వచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి. మొదటి పంట కాస్త తక్కువగా ఉన్నా ఎకరానికి సుమారు 2.5 టన్నుల వరకు దిగుబడి అంచనా. టన్నుకు 1.5 లక్షల వరకు ధర లభిస్తోందని అంటున్నారు. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ యాపిల్ పండ్లు కాశ్మీర్ యాపిల్లా తియ్యగా, రుచిగా ఉన్నాయని రైతులు తెలిపారు. అనంతపురం జిల్లాలో యాపిల్ పండిస్తున్నారు. తర్వాత అనంతపురం యాపిల్తో పాటు డ్రాగను, లిచి, తర్వాత కొత్త కొత్త పంటలు కూడా పండడానికి రైతులు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గాలిదిన్నె మండలం మర్తాడు గ్రామంలో రమణారెడ్డి అనే రైతు 2.5 ఎకరాల్లో యాపిల్ వేసి పండిస్తున్నారు. గతంలో లిచి, తర్వాత అన్నా వెరైటీ తర్వాత తీసుకొని వచ్చి నష్టపోయినాను నేను. తర్వాత ఇజ్రాయెల్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్లో అది కేఎల్డి వెరైటీ తీసుకొని వచ్చి ఈడ 650 రూపాయలు ఒక్కో మొక్క, దాదాపు ఎకరాకు 12x5 పెట్టి 600 మొక్కల ప్రకారం 1500 మొక్కలను ఇక్కడ పెంచడం అనేది జరిగింది. దాంట్లో ఎక్కడో సిమ్లాలోను తర్వాత కాశ్మీర్లోని పండేటువంటి యాపిల్ అనంతపురం జిల్లాలో 45-46 డిగ్రీలలో పండిస్తున్నారు అనేటువంటిది రుజువు చేశాడు. కలెక్టర్ గారు కూడా పోయారు, హార్టికల్చర్ వాళ్ళు కూడా పోయి దాని మీద పరిశోధన చేస్తామని చెప్తున్నారు. గార్లదిన్నె మండలం మార్తాడుతో పాటు కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో 3 రైతులు యాపిల్ సాగు చేపట్టారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. కాశ్మీర్లో చిల్లీ, డెలీషియన్, కేఎల్డి రకాన్ని రైతులు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాలో మొదటిసారి సాగైన అనంత యాపిల్స్ ను పండ్ల దిన్నగా గిఫ్ట్ ప్యాకులుగా చేసి విక్రయిస్తున్నారు. మంచి రుచిగా ఉండటంతో స్థానికంగా మంచి డిమాండ్ వచ్చింది.
ఇటీవల అనంతపురంలో జలధార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన అనంత యాపిల్ గిఫ్ట్ ప్యాకుల్ని పరిశీలించి ఏపీలోనూ యాపిల్ సాగు చేపట్టడాన్ని ప్రశంసించారు. అధిక ఉష్ణోగ్రతలు ఉండే అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లోనూ హాట్ జోన్ యాపిల్ ఉత్పత్తిపై పరిశీలన కోసం ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంత యాపిల్పై అధ్యయనం చేసి రానున్న రోజుల్లో రాయలసీమతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ యాపిల్ సాగును ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. చల్లని మంచు ప్రదేశాల్లో పండే యాపిల్ పంటను అనంతలో సాగు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రయోగం మరింత ఫలిస్తే ఇక అనంత యాపిల్ అనే బ్రాండ్ కూడా ఏపీలో వినపడే అవకాశం చాలా దగ్గరలోనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.